అందరికీ శుభోదయం. ఈ ఆదివారం రోజు నేను నిత్యం చేసే గోసేవలో పిల్లలు పూర్తిగా భాగస్వాములు అవ్వాలని ఈరోజు గోసేవ మొత్తం వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. మెల్లమెల్లగా వాళ్లకు గోవుల పట్ల, ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పిస్తున్నాను. దేశీయ ఆవు ద్వారా వచ్చేటటువంటి ఆవు నెయ్యి కానీ, ఆవు పాలు కానీ ఎంతో విశిష్టత కలిగి ఉంటాయని మన ఆయుర్వేద గ్రంథాల్లో రాయబడి ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆవు పాలు, ఆవు నెయ్యి భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. మా ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలం కూడా మా బాబాయి వాళ్ళది. వాళ్ళు కూడా ఈ ఖాళీ స్థలంలో వర్షాకాలంలో వివిధ రకాల కూరగాయలు పండించుకుంటారు. వేసవి కాలంలో మాత్రం కేవలం పండ్ల చెట్లు మాత్రమే ఉంటాయి. మన ఇంటికి కావాల్సిన కూరగాయలు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే పండించుకోగలిగితే రసాయనాల నుంచి కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మా ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో మేము ప్రతిరోజు నీటిని పారిస్తున్నాము. ఇప్పుడిప్పుడే అక్కడ కొంచెం కొంచెం పచ్చిక మొలకెత్తుతుంది. ఇలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు నీటిని తడిపితే కొద్దిగా పచ్చిక మొలిచే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు మా గోమాతకి మేయడానికి కొద్దిగానైనా పచ్చదనం కనిపిస్తుందని మా ఆలోచన. పిల్లలు గోవుని మచ్చిక చేసుకుంటే వారు చాలా ఆనందిస్తారు. మా ఇంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిండడంతో పైనుంచి పడుతున్న నీటి ధార చెట్ల మీదుగా పడుతుంది. ఆ నీటి ధారలో చిన్న చిన్న పక్షులు దాహం తీర్చుకుంటున్నాయి. అలాగే స్నానం కూడా చేస్తాయి. వీటిని చూస్తూ మా చిన్నారులు చాలా ఆనందిస్తారు. ప్రతిరోజు ప్రకృతిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. చిన్న చిన్న ఆనందాలు ఎంతో మానసిక ప్రశాంతతనిస్తాయి. గోవు ఉన్న దగ్గర ఇతర పశుపక్షాదులు కూడా ప్రశాంతంగా జీవిస్తాయి అని నా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.